करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतो द्वैतबुद्धिनिराशनं ईशबोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वस्यादिवृक्षम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। माण्डूक्योपनिषत्तु अद्वैत प्रकरणं गौडपाद कारिका శంకర భాష్య దీన్ని మనం విచారించుకుంటూ వస్తున్నాము క్రమంగా. ఇక్కడ మనము 39వ కారిక వరకు విచారించుకున్నాము. అస్పర్శ యోగం అనే పేరుతో 39వ కారిక జరిగింది. अस्पर्शयोगो वैनामा दुर्दर्शः सर्वयोगिभिः योगिनो भिव्यते यस्मात् अभये भयदर्शिनो అని ఈ అస్పర్శ యోగం అనేటువంటి అద్వైత జ్ఞానము, అద్వైత తత్వము, అది ఉపనిషత్తులలో బాగా చెప్పబడింది, ప్రసిద్ధిగా ఉంది. ఉపనిషత్తులు, ఉపనిషద్వేత్తలైనటువంటి బ్రహ్మవేత్తలు వారి గురుకులాలలో చాలా ప్రసిద్ధిగా ఈ బ్రహ్మవేత్తలు, బ్రహ్మ విద్యార్థులు చెప్పుకునేవారు అన్నమాట. అది అందువల్ల ఈ బ్రహ్మవేత్తలే బ్రాహ్మణ అనే పేరు అన్నమాట. కర్మిష్ఠులు కాదు, కర్మిష్ఠులు అర్థమైందా? కర్మిష్ఠులు కాదు, అది కార్మిక వర్గం అన్నమాట. రిచువల్స్ కార్మిక వర్గం, విధి నిషేధములతో కూడుకున్నటువంటి కార్మిక వర్గం అది. ఇది కాదు, ఇదంతా కూడా ఉచ్చ స్థాయికి చెందినటువంటి ఈ మహాజ్ఞానం ఉందే, మహామత్స్య న్యాయ జ్ఞానం, స్వప్నాంతం జాగ్రత్తాంతం ఉభౌ ఏనాను పశ్యతి, అట్టి జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాళ్ళు బ్రహ్మవేత్తలు. బ్రహ్మాణం అధిపతి ఇది బ్రహ్మస్వరూప లక్షణం. బ్రహ్మాణం మీన్స్ హిరణ్యగర్భుడు, విరాటుడు, ఇంద్రుడు, వరుణ, అగ్ని, వీళ్ళందరూ కూడా బ్రహ్మలే. వాళ్ళందరూ బ్రహ్మలే. ఎంతమంది బ్రహ్మల గురించి చెప్తారో తెలుసు కదా. వాళ్ళందరూ కూడా బ్రహ్మలే. ఏం బ్రహ్మలు? కార్యవర్గం అన్నమాట. కార్యవర్గం, ఆ కార్యవర్గంలో రమించేటువంటి కార్మికులు, కర్మిష్ఠులు అన్నమాట. కార్మిక వర్గం అంటే తెలుసు కదా మీకు, అదేదో 4th క్లాస్కి సంబంధించింది అనమాట. 4th క్లాస్ అంటే కర్మేంద్రియాలతో. ఉపాసకులు బెటర్, సరే. వాళ్ళు ఉపాసకులు అనేది ద్విజాతి ఉంటారు, త్రిజాతి కూడా ఉంటారు, పైన ఉంటారు.
ఇదంతా కూడా ఈ తురియ బ్రహ్మ జ్ఞానం ఉంటే ఈ 3 అవస్థల్ని దాటినటువంటి జ్ఞానము, త్రిగుణాలని దాటిన జ్ఞానం, అస్పర్శ యోగము అనేటువంటి జ్ఞానము, అద్వైత జ్ఞానం. ఈ సాధకులు యోగిన బిభ్యతి అస్మాత్ బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాత్. జరా ఈ ఆత్మ బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం విషయంలో ఈ సాధకులు అయినటువంటి యోగులు బిభ్యతి భయం కరోతి. ఎందుకని అంటే ఆత్మనాశాత్. ఆత్మనాశాత్ అహం ప్రత్యయ నాశాత్. దేహేంద్రియ సంఘాత అభిమాన రూపమైనటువంటి అహం ప్రత్యయ నాశాత్ ఇది బిభ్యతి భయం కరోతి. నిజంగానే హృదయ గ్రంథి విచ్ఛేతి అనగానే అహం ప్రత్యయ నివృత్తి జరగాల్సిందేగా, అందుకని బిభ్యతి భయం కరోతి. మరి అహం ప్రత్యయ నాశనమే కదా ఇక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మ ప్రత్యయం కలిగేది. అందువల్ల అభయంలో భయాన్ని చూస్తారు వీళ్ళు. మూఢమతే, అభయంలో భయాన్ని చూస్తున్నారు, మూఢమతులు కాబట్టి. చూసారా, తాడును పాము అనుకుంటారు, స్తంభాన్ని మనిషి అనుకుంటారు, అట్లా అన్నమాట. ఈ విషయంలో కారికాకారులు, భాష్యకారులు చక్కటి విచారం చేసినారు. దాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 40వ కారిక. దానికి ముందు అవతరణికా భాష్యం చాలా పెద్దదిగా ఉంది. ఏమిటంటే అన్ని యోగుల గురించి. సరే, అన్ని యోగులు అంటే అద్వైత జ్ఞానులు తప్ప ఇతర శ్రవణాది సాధకులు వేరు, శ్రవణాది సాధకులు వేరు, దేహేంద్రియాల సాధన వేరు, దేహేంద్రియ విషయ సాధన వేరు అనమాట. ఈ శ్రవణాది సాధకులు అది ఒకటే రకం ఉంటారు, ఒకటే అనమాట, ఒకటే పద్ధతిలో ఉంటారు వాళ్ళు. సజాతీయులు అనుకోండి. ఈ విజాతి, భేద జాతి, పలు రకాలు, నానా రకాలుగా ఉండే వాళ్ళందరూ ఇతర సాధకులు. అనేక సిద్ధాంతాలు, ఇంద్రియ సిద్ధాంతం, విషయ సిద్ధాంతం, ప్రాణ సిద్ధాంతం, మనో సిద్ధాంతం, బుద్ధి సిద్ధాంతం, దేహాత్మ సిద్ధాంతం, ఇట్లా పలు రకాలు ఉంటారు కదా. పలు రకాల వేదనానుభవాల దేవతా ఉపాసనలు చేసేటువంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా. రకరకాలు గణపత్యం, శైవం, కాపాలికం, శాక్తేయం, అది ఇది ఉంటాయి కదా. వాళ్ళందరూ ఏదో ఒక రకంగా వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఈ యొక్క ఆత్మ మోక్ష స్వరూపమైనటువంటి శాంతి, సర్వ ఉపద్రవరహితమైనటువంటి శాంతి, మోక్షం మనోనిగ్రహం యొక్క అధీనంలోనున్నది అంటారన్నమాట. మనోనిగ్రహ అధీనంలో ఉంది. మనోనిగ్రహమే దానికి ఉపాయం అంటారు. శ్రవణాదులు కాదు, ఆత్మానాత్మ వివేక విచారం కాదు వాళ్ళకి, అంతర్ముఖ దృష్టి కాదు వాళ్ళకి. సరే, అంతర్ముఖ దృష్టి కాదు, హృదయ గ్రంథి విచ్ఛిత్తి కాదు, అవిద్యా నివృత్తి కాదు. కేవలం ఇవన్నీ సత్యత్వ బుద్ధితో పెట్టుకొని వీటి యందు సత్యత్వ బుద్ధి కలిగి వీటిలో ధ్యానం చేసుకుంటారు, జపం చేసుకుంటారు, సాధన చేసుకుంటారు, నిగ్రహం చేసుకుంటారు, ఇత్యాదులన్నీ చేస్తుంటారు అన్నమాట. వీళ్ళంతా కూడా జగన్మిథ్యాత్వ దర్శనం చేయరు. జగత్ సత్యత్వ దర్శనంతోనే, దేహేంద్రియాముల సత్యత్వంతోనే, విషయాల యొక్క సత్యత్వంతోనే వాళ్ళు మనోనిగ్రహం చేస్తారు. ఇప్పటి వరకైతే మనసులో ఆరోపింపబడినటువంటి వాసనలు తొలగవో అప్పటి వరకు మీరు ఎంత నిగ్రహంగా పెట్టినా సరే ఏమి కాదు అనమాట, ఏమి కాదు. ఎందుకంటే ఒక డబ్బాలో ఒక బతికే ఉండేటువంటి జీవిని డబ్బాలో పెట్టేసేసి ఒక ఎలకే ఉంటుంది అనుకోండి, ఆ ఎలకని ఒక చిన్న బాక్సులో పెట్టి అలా నిలబెట్టినా సరే నిలవదు. అది లోపల
కదులుతూ ఉంటుంది ఎలక. ఆ ఎలుక కదిలేటప్పుడు ఈ డబ్బా కూడా బాక్స్ కూడా కదిలిపోతుంది. ఎందుకని దాంట్లో కదిలే వస్తువు ఒకటి ఉంది, చంచలమైన వస్తువు ఒకటి ఉంది. అట్లా అన్నమాట. మనం ఎంత నిగ్రహం చేసినా సరే, ఎంత సాధన చేసినా సరే, ఎంత పద్మాసనం వేసుకున్నా సరే, ఎంత బిగించుకొని కూర్చున్నా సరే, అంతఃకరణం వాసనలతో చలించిపోతూ ఉంటుంది అనమాట, చలిస్తూ ఉంటుంది. అందుకనే అది నివృత్తి కాకుండా మనసు ఏకాగ్రతకి నిగ్రహానికి రాదు. వాళ్ళు అది నివృత్తి చేయకుండా దానిలో అలాగే పెట్టుకొని కూర్చుంటారు. అది సత్యత్వ భావం ఉంటుంది దానిపైన, విషయాల మీద, వాసనల మీద ఇంకా తొలిగేది లేదు. అందుకనే వాళ్ళకి చంచల భావాలు, బహిర్ముఖ భావము, బహిర్ముఖ దృష్టి తొలగదన్నమాట. అట్లాగే పాటలు పడుతుంటారు. మనసు కదిలిందంటే ఏముంది? బాహ్య విషయాల మీదకే కదా దాని యొక్క ప్రవాహం. బాహ్య విషయాల మీదకి ప్రవాహం చెందినట్లయితే బాహ్య విషయాల మీద ఆసక్తి అంతా తీసుకొచ్చి అంతఃకరణంలో పెడుతుంది కదా. అప్పుడు అంతఃకరణం స్థిరంగా ఎందుకుంటుంది, అచలముగా ఎందుకుంటుంది, శాంతిగా ఎందుకుంటుంది? ఉండదు అనమాట. బయటే మీది కాని వస్తువు మీ దగ్గర ఉంటే మీకేం కలుగుతుంది? ఆత్మనాశనం అయిపోతుంది. ఆత్మనాశనమయ్యే వస్తువుని నివృత్తి చేస్తాము అంటే, ఆత్మనాశనమయ్యేటువంటి వాసనని, సంస్కారాన్ని నివృత్తి చేస్తా ఉంటే వాళ్ళకి భయమట. అభయే భయదర్శిన. కనుక ఈ యొక్క అన్ని యోగులకి, అన్ని సాధకులకి కర్తతంత్రభూతంగా ఉండేటువంటి, కర్తతంత్రంతో ఉండేటువంటి సాధకులందరూ ఆత్మశాంతి ఉంది కదా. ఆత్మశాంతి అంటే ఆత్మ యొక్క మోక్షం, ఆత్మే మోక్షం, ఆత్మసత్యాన జ్ఞానం. అది వాళ్ళకి మనోనిగ్రహంలోనే ఉంది. చాలా మంది మీరు మనోనిగ్రహమే చేస్తుంటారు. ఎందుకు చెయ్యాలి మనోనిగ్రహం? ఎందుకు చెయ్యాలి? అర్థమైందా? ఎందుకు చేస్తారు మనోనిగ్రహం? ఆ మనసులో ఆరోపాలన్నీ వేసుకొని దాని నిగ్రహం ఎలా ఉంటుంది? ఆరోపాలు తీరంటే తీరు. ఇదివరకు ఒక కహానీ ఉండేది. చేతిలో ఒక 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 చూసారా, ఒక కోతి ఒక ఘటంలో, కొండలో చేయిబెట్టింది. ఒక షేట్ గారింట్లో, షావుకారింట్లో చేయిబెట్టింది. ఏమైంది? ఆ దాంట్లో జీడిపప్పులన్నీ పెట్టి, గోడంబి అంటారు కదా, అట్లా దాంట్లో పెట్టుంటే ఆ కాల్షియం కొరకు, క్యాష్యూ నట్స్ కొరకు చేయిబెట్టింది. అది ఆ జార్ ఎలా ఉంది? కొండ సన్నగా ఉంది, మూత సన్నగా కూజాలాగా ఉందనమాట. ఉండేటప్పటికి ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోతే అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఏంటి నేనేమో ఈ లోపల ఉండే వస్తువుని పట్టుకుంటే ఈ కొండ నన్ను పట్టుకుంది ఏంట్రా బాబు అనుకొని భయపడి పరిగెత్తా చెట్టు ఎక్కింది. అయినా అది ఉంది కదా కూజా లాంటి కొండ, వదలలేదు. ఇంకా నేను ఎక్కడికి పోతే నాతో వస్తుంది అని ఇంకా భయపడిపోయాను. ఇట్లాగా చాలా కాలం తిరిగి ఒక సాధు మహనీయుడిని కలిసి, నాకు మంత్రోపదేశం వేయండి, నాకు ఈ కొండ వదిలేటట్టు చేయండి అని అడుగుతుంది. ఈ కొండలో నువ్వు ఎందుకు చేయబెట్టావు? ఏముందని చేయబెట్టావు? కొండ నిన్ను పట్టుకుందా, లేకపోతే కొండలో నువ్వే చేయబెట్టావా? అది చెప్పరాదు అంటే, అవన్నీ మీకెందుకు? నాకు కావాల్సింది మంత్రోపదేశం, నాకు కావాల్సింది ధ్యానం చెప్పండి, నాకు కావాల్సింది జపం చెప్పండి, నాకు కావాల్సింది వ్రత విషయాలు చెప్పండి, వ్రతం చేసే విధి విధానాలు చెప్పండి. ఇట్లా అడుగుతుంది అనమాట. అది నువ్వు ఎందుకు పెట్టావు చెయ్యి, ఏముందని పెట్టావు? నువ్వు నీలోనే ఏదో పొరపాటు ఉంది, ఆ పిడికల్లో ఉండేటువంటి ఏదో వస్తువు ఉంది, దాన్ని వదిలేస్తే అది ఆ యొక్క కూజాతో నీకు డిస్కనెక్ట్ అయిపోద్ది కదా, విడుదలైపోతుంది కదా అంటే, నువ్వేరే నాకు చెప్పేది? 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటుంది అది. అయ్యో,
60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి నాకు. 60 ఏళ్ళు నాకు దీంతో పరిచయం ఉంది. మీరు నాకేం పరిచయము, మీరు నాకేం చెప్తారేంటి అంటుందండి. రివర్స్ చూసినారా? నేను చెప్పేది వినవు, సరే నువ్వు అడిగినట్టుగానే నేను ఇచ్చేయాలి. ఎక్కడికి పోయినా సరే ఈ కోతి నాకు మంత్రం చెప్పండి, సాధన చెప్పండి అంటుందే గాని దీని దగ్గర ఉండే తప్పుని మాత్రం వివరించదు, చెప్పదు. ఇంకా అట్లాగా చాలా మంది స్వాములు దీనికి మంత్రోపదేశాలు చేసినారు, ధ్యానం నేర్పారు, జపం నేర్పారు, వ్రతం నేర్పారు, హోమం నేర్పారు, అన్ని నేర్పారు. కానీ దీనికి ఆ పూజ వదిలితే ఒట్టు. కాశీకి పోయింది, రామేశ్వరం పోయింది, హిమాలయాలు తిరిగింది, అయినా పూజ మాత్రం అలా అనుకునే ఉంటారు. ఎంత ఆశ్చర్యం చూసినారా? చివరికి ఒక సాధువు గట్టిగా నిలదీసి అడిగాడు, నువ్వు ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి, ముసలిదానం అయిపోతున్నావు, శరీరం బక్కచిక్కిపోతుంది, ఏమిటి సమస్య ఏమిటి అసలు, ముందు హిస్టరీ చెప్పరాదా అంటే, నేను నా హిస్టరీతో మీకేం పని అండి అంటుంది. మనం చూసినారా? అప్పుడు ఆ స్వామి ఏం చేసినారంటే గట్టిగా ఒక రాయి పెట్టుకొని చేతిలో గట్టిగా రాయి కొండ మీద ఒక్క దెబ్బేసాడు. దెబ్బకి కొండ పగిలింది. కొండ పగిలింది చూసారా? ఆ కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. నాకుండా ఉంటుంది. ఇప్పుడు దానికి ఏం బుద్ధి లేదు అసలు. 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. నాకుండా పోయిందో ఇప్పుడు ఇదివరకేమో చేయి రాలేదనింది. ఇప్పుడు ఆ సాధువు గారు గట్టిగా కొండనే పగలగొట్టాడు రాయితో. వదిలింది, చెయ్యి వచ్చేసింది, ఆ ఇబ్బందులన్నీ తొలగినాయి, నాకు కొండపోయిందే అంటే. చూడండి ఇట్లా విడ్డూరం, ఇట్లా ఉంటుంది జనాలకి. ఇలా మనోనిగ్రహం అంట. మనోనిగ్రహం బోర్డు చెత్త లోపల పెట్టుకొని ఆ చెత్తనంతా నివృత్తి చేయకుండా ఇలాంటి ఆ కోతి కొండలాగా చేస్తుంటారు. చాలా చాలా జపాలు తపాలు అన్నీ చేసేసింది. అది గంగలో కూడా మునిగింది, యమునలో కూడా మునిగింది, రామేశ్వరం కూడా వెళ్ళింది. ఏ లాభం? చివరికి ఆ సాధువు మీద నెపం వేసేసి వెళ్ళిపోయింది. నా కొండ పగిలిపోయింది, చెయ్యి వదిలిందిరా బాబు, నా చెయ్యి దాంట్లో ఇరుక్కుపోయింది. ఆయన అటు ఇటు చూసుకోలే, కొండ పగలు కొట్టి పారేసినట్టు. రేపు మంత్రం ఇచ్చాడా, జపం చెప్పాడా, ధ్యానం చెప్పాడా, ఏం చెప్పలే, కొండ పగలు కొట్టాడు అంతే. అట్లా ఇక్కడ విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా. అది జరిగేంత వరకు మన నవద్వారం కొండ కూడా వదలదు దెబ్బకి, హృదయ గ్రంథి విచ్ఛిత్తి కూడా జరగదు. అట్లా అనమాట. ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్తున్నారు, మనోనిగ్రహం వల్లనే మాకు శాంతి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నారు. చూడండి, ఏషాం పునః బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ రజ్జు సర్పవత్ కల్పితమేవ మన ఇంద్రియాది చ న పరమార్థతః విద్యతే తేషాం బ్రహ్మస్వరూపాణాం అభయే మోక్షాఖ్యా చ అక్షయా శాంతి స్వభావతః ఏవ సిద్ధా న అన్యాయత్తా న ఉపచారః కథంచనైతి అవోచామా. ఏ తు అతః అన్యే యోగినః మార్గగాః హీన మధ్యమ దృష్టయః మనః అన్యద్ ఆత్మవ్యతిరిక్తం ఆత్మసంబంధీ పశ్యంతి తేషాం ఆత్మసత్యానుబోధరహితానాం. మంచి భాష్యం ఇచ్చినారైన. ఇది ఉపోద్ఘాతం, ఇది సంబంధ భాష్యం. ఇది సంగతి చెప్తున్నారు. ఏషాం పునః బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ, ఎవరైతే
ఎవరి దృష్టిలో, ఎవరి మైండ్లో చూసారా బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ బ్రహ్మాత్మ స్వరూపుణ్ణయ్యే ఉన్నాను నేను అనేటువంటి జ్ఞానానికి భిన్నంగా వాళ్ళు ఈ జ్ఞానానికి, స్వరూప జ్ఞానానికి, ఆత్మాచ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయితే అనేటువంటి జ్ఞానానికి భిన్నంగా వేరుగా మనసు, ఇంద్రియాలు మొదలైనవి చూసారా కల్పించుకుంటున్నారు. మనసు, ఇంద్రియాలు ఇత్యాది. అది ఎట్లా కల్పించారంటే రజ్జు సర్పవత్తు కల్పితమే మన ఇంద్రియాది మన మనసు, ఇంద్రియాలు ఉన్నాయి అని ఉన్నాయి కల్పితం. నిజంగా చూస్తే నా పరమార్థత విద్యతే, పారమార్థికంగా లేవు అవి, పారమార్థికంగా లేవు. నా పరమార్థత విద్యతే చూసారా పరమార్థంగా మనసు, ఇంద్రియాలు ఇత్యాది విషయాలు ఏం లేవు మనకి. సరాసరి సాక్షి స్వరూపులయ్యే ఉన్నాం మనం. మన 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 అనుభవమే నేను బుద్ధితో మనసుతో చూచేవాడుగా ఉన్నాను, తెలుసుకునేవాడుగా ఉన్నాను అనే జ్ఞానమే కరెక్టు. నాకు బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, దేహం ఉన్నది అనేది కరెక్ట్ కాదు. అది పరమార్థం కాదు. పరమార్థం కాదు అది. నేను తెలుసుకునేవాడుగా ఉన్నాను, నేను ఈ బుద్ధికి సాక్షిగా ఉన్నాను, మనసుకు సాక్షిగా ఉన్నాను, మనసుకు ప్రకాశమై ఉన్నాను, బుద్ధికి ప్రకాశమై ఉన్నాను అనే జ్ఞానమే యథార్థం, పరమార్థం. నాకు బుద్ధి ఉంది, మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నది అని పరమార్థంగానే కాదు. అది తెలుసుకోవాల్సింది. అది తాడి ఎందు పాము వల్లే కల్పింపబడినది, అయినా అర్థం కాదు వాళ్ళకి. నా పరమార్థత విద్యతే తేషాం బ్రహ్మస్వరూపాణం అభయం మోక్షాఖ్యాజ అక్షయ శాంతి స్వభావత ఏవ సిద్ధ న అన్యాయత్త న ఉపచార కథంచన ఇది అవోచామా. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మంచి పాయింట్లు ఇవి. ఈ రకంగా బ్రహ్మాత్మ స్వరూపులయ్యే ఉన్నారు, నిర్భయ స్వరూపులయ్యే ఉన్నారు. మోక్షం అనే పేరు వాళ్ళ స్వరూపమే, వాళ్ళ అనుభవమే, వాళ్ళ ఆత్మే. వాళ్ళకి అక్షయమైన శాంతి స్వస్వరూపంగానే సిద్ధమై ఉన్నది. స్వరూపం మాత్రంగానే, ఏమి చేయకుండానే స్వరూపం మాత్రంగానే అక్షయమైన శాంతి కలిగి ఉన్నారు. అక్షయమైన శాంతి మోక్షం. అక్షయ శాంతి మోక్షాఖ్య. మోక్షాఖ్య అని చెప్పబడేది అక్షయమైన శాంతి కలిగే ఉన్నారు వాళ్ళు. అక్షయమైన శాంతి స్వరూపులే వాళ్ళు. క్షయము లేనిది, మార్పు లేని స్వరూపులయ్యే ఉన్నారు వాళ్ళు. చూసినారా? కాబట్టి అక్షయమైన శాంతి స్వరూపులయ్యే ఉన్నారు వాళ్ళు. అది స్వభావత సిద్ధ, స్వరూపత ఏవ సిద్ధ, నిత్య సిద్ధ. అట్లా వాళ్ళు నా అన్యాయత్తాన ఉపచార కథంచన అయితే అవోచం. వాళ్ళకి ఏం చేయవలసిన పని లేదు. కొంచెం కర్తవ్య నహి హే అన్నమాట. వాళ్ళకి కించిత్ కర్తవ్యమే లేదు. వాళ్ళకి అసలు చేసే పనే లేదు వాళ్ళ. ఎందుకనే ఆ ఉపచారములే లేవు, ఎటువంటి ఉపచారములే లేవు అని ఇదివరకే మేము చూసారా ఆ యొక్క శ్లోకాల్లో చెప్పి ఉన్నాం. 36 అక్కడ 36వ శ్లోకం 33వ శ్లోకంలో చెప్పాం మేము ఈ విషయాన్ని చెప్పాం మేము. 36వ శ్లోకంలో అజమ్మ నిద్రమ్మ సప్రం అనామక రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన అనేది 36వ శ్లోకంలో చెప్పి ఉంటుంది. ఈ మాట ఇది అవోచామ అన్నారు. చూసినారా? ఇది అవోచామ. కథంచన నా కథంచన ఉపచార ఇది అవోచామ. ఇలా చెప్పాం మేము ఆల్రెడీ. అయిన జనాలు ఇలాంటి పనులే చేస్తుంటారు. ఏతో అత అన్యే యోగిన. అయితే మరి
కొంతమంది వీళ్ళల్లో ఈ గుంపులో ఈ యొక్క సముదాయంలో, ఈ జన సముదాయంలో కొంతమంది ఏం చేస్తారంటే, మేము కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాము, పరమార్థ మార్గంలోనే ఉన్నాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఏమీ ఉండరు, శ్రవణాదులు చేసేట్టు. ఏది ఎక్కడ పడితే అక్కడ వినేసేయడం, చెప్పుకోవడం అలాంటివన్నీ చేసింటారు అనమాట. అట్లా వాళ్ళే యోగిన మార్గగా. ఒక సిస్టమేటిక్ గా వినాలి ఎప్పుడైనా. చిల్లరగా అక్కడ కాస్త ఇక్కడ కాస్త అది ఇది కాదని మీకు అసలు నిజంగా ఆ యొక్క వచ్చింది ఆ యొక్క ఆర్తితో రావాలి, తీవ్ర జిజ్ఞాసతో రావాలి. రారు, ఏదో అక్కడ ఒక దెబ్బేసి ఇక్కడ వచ్చి పడడం, ఇక్కడ ఒక దెబ్బేసి అక్కడ వచ్చి పడడం. ఈ టైప్ మనుషులు ఉంటారు చాలా మంది సమాజంలో. ఈ టైప్ వాళ్ళు మార్గగాహ, యోగిన సాధకులు మార్గగాహ. అలాంటి మార్గాల్లో ఉండేవాళ్ళు, అధ్యాత్మ మార్గంలో ఉండేవాళ్ళు ఇలా ఉంటారు. ఈ టైపులో ఏ టైపులో ఉంటారు స్వామి? హీన మధ్యమ దృష్టయ. హీనులు మధ్యములు, దీన్ని ఏమంటారు? మంద మధ్యమ అంటారు. హీనాహ మందాహ మధ్యమ మిడిల్ వాళ్ళు ఇలా ఉంటారన్నమాట. అయినా ఉత్తమ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, జిజ్ఞాసులు, ఉత్తమ జిజ్ఞాసు. వాళ్ళకి ఆత్మవిద్య వాళ్ళు పట్టేసుకుంటారు. వాళ్ళకి బాగా సూటబుల్గా వాళ్ళకి విషయం గ్రహింపు ఉంటుంది. వాళ్ళు దానికోసమే ఉంటారు, దాని దగ్గర పడతారు, తెలిసేసుకుంటారు. వీళ్ళే తిరుగుతుంటారు, ఒక చోట కాదనుకోండి. అందుకని మనం జీవితంలో చాలా విషయాలు మార్చినట్టుగానే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు కూడా మారుస్తూ ఉంటారు. సరాసరి పట్టుకుంటే బంగారం అన్నట్టుగా ఉండదు వాళ్ళకి. అలా తిరిగి కొంత ఖర్చు అయిపోయి ఉంటుంది. ఆ వాసన లేదన్నా అక్కడ పెండింగ్ దాని ఉన్నదంటే తిరస్కారం కూడా చేసి పరుస్తారు అట్లా. అందుకనే ఆ జన్మత అట్లా ఉండాలి. పుట్టుకే జ్ఞానం కోసం రావాలి. ఉండరు, డిగ్గిలు కొట్టి పడుతుంటారు. అప్పుడు హీన మధ్యమ దృష్టయ మనః అన్యదాత్మ వ్యతిరిక్తం. వాళ్ళు మనసు ఉంది కదా, వాళ్ళు మనసు ఆత్మ కంటే భిన్నంగా ఆత్మ సంబంధం పెట్టుకోవాలి అని భావిస్తుంటారు. ఆ భావన సామాన్య భావన, పిడి పట్టుదల. ఆత్మ కంటే భిన్నమైనది ఆత్మ, అన్యమైనది ఆత్మ అని. మద్విలక్షణ ఇది, నాకంటే వేరుగా ఉన్నది అని. అహంకారానికి వేరుగా ఉంది, ఆ అహంకారానికి పైన అనుకుంటే అది వేరే. అసలు మొత్తమే ఇక్కడ ఉండేది అహంకారము. నా యందు ఆత్మస్వరూప ప్రకాశము కించిత్ కూడా లేదు అనుకుంటుంటారు. అయ్యో రామ, కించిత్ కూడా లేదు అనుకుంటుంటారు. నా ఎందుకు కించిత్ కూడా లేదు ఆత్మ చైతన్య ప్రకాశము అన్నీ భావిస్తుంటారు. అంతా నాకు భిన్నంగానే ఉంది, వేరుగా ఎక్కడో ఉంది అని అట్లా అనమాట. అలాగా మనః అన్యద్ ఆత్మ వ్యతిరిక్తం ఆత్మ సంబంధి పశ్యతి. మనసు కంటే ఆత్మ వేరుగా ఉన్నది, భిన్నంగా ఉన్నది, ఆత్మ సంబంధము అన్యంగా ఉన్నదని ఒప్పుకుంటారు, అంగీకరించుంటారు. ఇలాగా బాగా అంగీకరించేస్తారు. భిన్నమే, వేరే, దీన్నే ద్వైతవాదం అంటారు, ఆత్మ భిన్నవాదం అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? మన మనసు సరిగ్గా ఉంటేనే ఆత్మ ప్రకాశించేది. శుద్ధంగా ఉంటే మన మనసులో ఆత్మ ప్రకాశిస్తుంది, అశుద్ధంగా ఉంటే ప్రకాశించదు. ముందు ఇల్లు చక్కదిద్దుకున్నప్పుడే ప్రకాశం లోపలికి వచ్చేది, తలుపులు తీస్తే గాని సూర్యుడి ప్రకాశం లోపలికి రాదు. అట్లా ఈ టైప్. అసలు అంతఃకరణమే దాని మీద బేస్ అయి ఉంది. సత్తా మాత్రంగా, ఆత్మసత్తా మాత్రంగా మన దేహేంద్రియాలన్నీ ఉన్నాయని అది ఒప్పుకోరు. అసలు సమస్తం బాహ్యాభ్యంతరములు వ్యాపించుకోన్నదే అనేది పట్టదు వాళ్ళకి.
ఆ అణువులు వ్యాపించుకోన్నది పట్టదు, ఈశావాస్యం ఇదగం సర్వం పట్టదు. అవన్నీ ఉట్టి మాటలు అనుకుంటారు వాడు, ఈ టైప్ వాడు. అందువల్ల వాడికి ఏమి సార్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఏమిటి, ఎందుకని ఈ రకంగా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఆత్మ యొక్క సత్యత్వ జ్ఞానం లేదు అన్నమాట. తేషాం ఆత్మ సత్యానుభవరహితానాం, వాళ్ళు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము సత్య జ్ఞానము లేదు వాళ్ళకి అన్నమాట. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు చూడండి. దీంట్లో మనము అర్థవాదం గ్రహించుకోవాలి. అర్థవాదం, జ్ఞానులు ఎట్లాంటి వారు, ఈ కర్మిష్ఠులు ఎలాంటి వారు అనేది మనకి బాగా తెలుస్తుంది. జ్ఞానులు ఎట్టివారు, అజ్ఞానులు ఎట్టివారు అని. అందుకని ఇక్కడ 40లో చూపిస్తున్నారు. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయ ప్రబోధశ్చ అపి అక్షయ శాంతిరేవ చ. చూసారు ఇక్కడ మనసు యొక్క నిగ్రహం వల్లే సర్వయోగిన అభయం కలుగుతుంది. మనోనిగ్రహం వల్లనే యోగులకంతా కూడా అభయ జ్ఞానం కలుగుతుంది, అభయం కలుగుతుంది అంటారు. మనసు యొక్క నిగ్రహం వల్ల చాలా ఆశ్చర్యం. దుఃఖక్షయ, దుఃఖము క్షయం అయిపోతుంది. ప్రబోధశ్చ, జ్ఞానం కలుగుతుంది. ప్రబోధశ్చాపి అక్షయ శాంతిరేవ చ, అక్షయమైన శాంతి కలుగుతుంది. మరి ఈ టైపులో విరుద్ధంగా తాడియందు పాములే విరుద్ధంగా విపరీతమైన భావన కలిగి ఉంటారు వాళ్ళు. అది ఇక్కడ చెప్పింది. మనసు నిగ్రహాయత్తం, మనసు నిగ్రహం వల్లనే సర్వయోగులకి అభయం అనేది కలుగుతుంది, దుఃఖము క్షయం అవుతుంది, ప్రబోధం అవుతుంది, అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మవివేకం కలుగుతుంది, అక్షయమైన శాంతి లభిస్తుంది మనోనిగ్రహం వల్లనే. అది ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇది చదివాను అనుకోండి, భాష్యం చదవకుండా మనకి ఆ యొక్క అన్వయం రాదు, కాంట్రవర్సీ వస్తుంది. ఇంతసేపు ఏమో అజాతవాదం చెప్పినారు, అస్పర్శ యోగం చెప్పినారు. ఇప్పుడు చూసినారా అది రావాలంటే ఇట్లా సాధన చేయాల్సిందే అనుకొని కార్యక్రమాలు అలా చదివేస్తారు అని. మందము ఇది మందాధికారులకి మధ్యమాధికారులకి వాళ్ళ యొక్క దృష్టి ఇలా ఉంటుంది, వాళ్ళ యొక్క దృష్టి ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలా చేస్తుంటారు అని చెప్పడం అన్నమాట. వాళ్ళకి ఏం సాధన చెప్పినట్టు కాదు, వాళ్ళు ఈ టైప్లో చేస్తుంటారు, మీరు ఎన్ని చేసినా ఇది అవ్వదు అని చెప్తారు. ఉత్తమాధికారులు ఎందుకు చేస్తారు? ఇది చేయరు. మందాధికారులు మధ్యమాధికారులు చేసేది. మధ్యమాధికారులకి మందాధికారులకి ఏమైనా చెప్పింది అశృతి అంటే అవే చెప్పలే, వీళ్ళు చేస్తుంటే సరి చేసుకోబోరా అని చెప్పేసి ఇంకా మళ్ళీ చెప్తుంది. పరమార్థము శ్రవణ మాత్రాదేవ జ్ఞానమే కానీ ఇవన్నీ చేస్తే నీకు టైం ఉందేమో, నీకు ఆయుష్ ఉందేమో, నీకు ఆరోగ్యం ఉందేమో, నీకు చేసుకుంటున్నావు, చేసుకోబోమో నాయన. గురువు ఏమో నీకోసం వెయిటింగ్లో ఏమో ఉండడు, ఆయన శరీరం ఉపాధి ఉన్నంత వరకు ఆయన యథార్థం చెప్తాడు. నువ్వు రాలేదనుకోండి, నువ్వు వచ్చేంత వరకు కాసుకొని కూర్చోడులే, శరీరం సాధించిపోతారు.
నీకేమో ఇంకా చూసారా, గ్రహించుకునే టైం కాదు, నువ్వు వదిలించుకునే టైం రాలే నీకు. ఇదేంటి, ఇవన్నీ వదిలించుకునే టైం రావాలి. నువ్వు గ్రహించుకునే టైం పక్కకు పెట్టు, వదిలించుకునే టైం రాని. అది నువ్వే పట్టుకున్నావు కదా, నువ్వే వదులుకోవాలి. ఇంకెవరు ఎన్ని చెప్పినా సరే నీకు గౌనంగానే అనిపిస్తుంది. అందుకనే ఈ భాష్యకారులు కనెక్షన్ అయిపోతే అప్పుడు మీకు ఎలా అర్థమవుద్ది? అందుకనే పెద్దల దగ్గర కూర్చొని అక్కడేమో అస్పర్శ యోగం చెప్పినారు, అజాతవాదం చెప్పినారు, ఇప్పుడేమో ఇక్కడ ఇలా చెప్తున్నారు అని మీకు చూసారా విరుద్ధంగా అనిపిస్తుంది కదా, కాంట్రవర్సీగా అనిపిస్తుంది. పెద్దల దగ్గర వినాలి ఇవన్నీ, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు భాష్యం లేకుండా చూస్తే మీకేమనిపిస్తుంది? అక్కడ ఏమో అలా చెప్పినారు, ఇక్కడేమో ఇలా చెప్పినారు, అది చేసిన తర్వాత ఇదేమో అనుకుంటారు. చూసారా, ఇప్పుడు అలా ఎందుకు చెప్తారు? అక్కడ ముందుగా అది అయిపోయింది అని చెప్పాము ఇదివరకే. అక్కడ ముందుగానే కృతకృత్యత అనగానే ఫుల్ స్టాప్ అని పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత అస్పర్శ యోగం అంటే అద్వైత విద్యని గొప్పగా పొగిడారు. తర్వాత ఏం చేశారు? జ్ఞానుల్ని ప్రశంస చేసి అజ్ఞానులంతా చేశారు. దానిలో ఇది కూడా భాగమే. ఈ టైప్లో చేస్తుంటారు జనాలు. ఎన్ని చేసినా అయ్యేది ఏం లేదు చెప్తారు. తర్వాత ఎన్ని చేసినా ఏమవదు, ఇవన్నీ చేసినా. ఎందుకంటే ఆత్మస్వరూప బ్రహ్మములకు ఇవన్నీ ఎందుకు? చూసారా, ఆత్మస్వరూప బ్రహ్మమునకు ఎన్నెందుకు అంటే ఎవడో ఏం చేసినారంటే, ఆ పాము ఉంటుంది కదా, తాడు యందు కల్పింపబడిన పాము, తాడును చూచి భ్రాంతి చెందిన మన సర్పం ఉంది, ఆ సర్పాన్ని మంచి చేసుకోవాలి మనం ముందు, అప్పుడు కానీ సర్పం పోదు అనుకుంటారు. మంచి చేసుకోవటం ఏంటి అంటే సత్యత్వ బుద్ధి ఇచ్చేసినట్టేగా సర్పానికి. అదే మంచి చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పాలకి పాలు పెట్టాలి, పావుకి పాలు పోయాలి అన్నమాట. ఆ పావుని పూజించాలి. ఏది? తాడు యందు కల్పింపబడిన, తాడు యందు భ్రాంతిగా తోచిన పాముకి మనము స్తోత్ర పాఠం చెయ్యాలి, సర్పయాగం చెయ్యాలి, గరుడు మంత్రం చదవాలి, పూజా పురస్కారము చెయ్యాలి. ఇట్లా అప్పుడు మీకు ఏమైంది? ఆ పాము ఆదిశేషు అవతారం అయిపోతుంది దెబ్బకి, ఇంకా బలిసి కొట్టుకుంటుంది. రజ్జు సర్ప భ్రాంతి కదా అది. తాడుని పాముని భ్రమించితివి. మీకు ఆ పాము దోషము, అది భయము అన్ని పోవాలంటే దాన్ని పూజించే కొలదే సత్యం అయిపోదండి. ఏం పనేదంతా చెప్పండి. ఎవడైనా క్రిమినల్ ఉంటాడు, ఆ క్రిమినల్ని మీరు ఇంకా వాడిని పొగిడి అట్లా చేస్తే క్రైమ్ మాంతాడా? ఇంకా వాడు ఇంకా గొప్పగా చేస్తుంటాడు. అబ్బా, క్రైమ్ వాళ్ళని, క్రిమినల్స్కి ఇంత గొప్ప పేరుందని నాకు తెలియనే, క్రిమినల్స్కి ఇంత గొప్ప పేరా అబ్బా అనుకొని వాడు ఇంకా ముదిరిపోతాడు. అందుకనే వాళ్ళు పెద్దలు ఏం చెప్తారో చక్కగా వినాలి. ఇలా చేస్తారు, ఇలా ఎంత చేసినా ఏమయ్యేది ఏం కాదు అది. ఎందుకంటే తాడి యందు కల్పింపబడిన పాము యథార్థం కాదు కదా. యథార్థం కాని దానికి ఆ భయాన్ని నివృత్తి చేసుకోవాలంటే మీరు ఇంకా ఇతరితర వ్రతాలు, గీతాలు, గరుడ మంత్రాలు, జపాలు ఎన్ని చేసినా సరే భయం దొరుకుతుందా? ఆ పామును పొమ్మంటే పోతుందా? నువ్వు వెళ్ళిపోయా పావా, వెళ్ళిపోయా పామా అంటే పోతుందా? అదే లైట్ వేయి, నీకు అక్కడ పాము ఉందో తాడుందో తెలుస్తుంది. అవన్నీ పక్కన పెట్టేసి మ్యాటరు నువ్వేమో పాము పడగ అవి ఇవి ప్రతిష్ట వగైరా అన్ని చేసి ఇదంతా మళ్ళీ లౌకిక వ్యాపారం చేసుకుంటూ కూర్చుంటున్నావే కానీ రజ్జు సర్ప భ్రాంతి వివేకం చేయడం లేదు. అట్లా ఏం చేయాలి అది చేయడం విపరీతమనే చేసేస్తుంది. అందుకే
అందుకనే ఆ పెద్దలు ఏం చెప్తున్నారంటే గౌడపాదాచార్యుల వారు, చూడండి ఇట్లాగా మీరు ఈ మందులు మద్యం అధికారులు ఏం పనులు చేస్తుంటారు చూడండి. ఇలా చేయడం బట్టి వాళ్ళకి అక్షయమైన శాంతి కలుగుతుందంట, దుఃఖము క్షయిస్తుందంట, జ్ఞానం కలుగుతుందంట, ఆత్మజ్ఞానం కలుగుతుందంట. అంతా కలిపి మనోనిగ్రహం చేసుకోవాలి, మనోనిగ్రహ ఉపాయ సాధనలన్నీ చేయాలి అంటారు. అవుతుందండి అవన్నీ? అసలు మనసే మిత్, మనసే తాడు యందు కల్పింపబడిన పాము. అది దానికి ఇట్లాంటివన్నీ చేస్తుంటే అయ్యే పని అండి? చెప్పండి, తొలుగుతుందా? ఏం పని అవన్నీ? చూడండి, చూసారా? మనసో నిగ్రహాయత్తం అభయం సర్వరోగిణాం దుఃఖక్షయ ప్రబోధశ్చ అపి అక్షయ శాంతిరేవచ. చూసారా? మనసో నిగ్రహాయత్తం అభయం సర్వేషాం యోగినాం కించ దుఃఖక్షయః అపి నహి ఆత్మసంబంధిని మనసి ప్రచలితే దుఃఖక్షయః అస్తి అవివేకినాం కిం చ ఆత్మప్రబోధః అపి మనో నిగ్రహాయత్తః ఏవ తథా అక్షయాపి మోక్షాఖ్య శాంతి తేషాం మనో నిగ్రహాయత్త ఏవ. ఎంత క్లియర్ గా ఉంది చూసినారా శంకర భాష. మనసు నిగ్రహాయత్తం, మనసు చూసారా? మనసు అనేటువంటిది నిగ్రహం వల్లనే, మనోనిగ్రహం వల్లనే యోగులకు సాధకులకు హఠామఠాకట ఈ సాధకులకు చూసారా అభయ ప్రాప్తి కలుగుతుంది అని ఒక నమ్మిక, గుడ్డి నమ్మిక, అది అంధవిశ్వాసం. కాబట్టి సర్వయోగులందరూ కూడా, సాధకులందరూ కూడా ఉల్టా పల్టా చేసేటువంటి సాధనలంతా కూడా చూసారా ఆ మనసు నిగ్రహం వల్లనే అభయం కలుగుతుంది అనేటువంటి దురభిప్రాయము కలిగి ఉన్నారు, విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. చూసారా? వాళ్ళందరూ మంద మధ్యములే పెట్టుకునేది. అట్లాగా మంద మధ్యములకి స్పెషల్ గా ఏం సీట్ వేయలే ఉపనిషత్తుల్లో. అది ఊరికే అన్ని చూసారా? ఆ సీటు ఊరికే అది కూర్చుంటే పడిపోతాం. మహేసభ లాంటి సీట్లు అవి కరెక్ట్ సీటే కాదు అంటే. చూసారా? కనుక చూసారా ఇంతవరకు చెప్పినారు కదా. కించ అంతేకాదు, వాళ్ళు ఇంకా రకరకాల ఆలోచనలు చేసుకోన్నారు, రకరకాల నమ్మికలు పెట్టుకున్నారు. కించ దుఃఖక్షయోపి, దుఃఖం కూడా క్షయమైపోద్దంట. అమ్మో, మనసు నిగ్రహం చేసుకుంటే అసలు మనసు నీకు ఉన్నంత కాలం నేను నేర్పిస్తుంది. అది ఆత్మజ్ఞానం కలగనంత వరకు మనసు నీకు కనిపిస్తూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగితే మనసు మాయం. దుఃఖం తొలిగిపోద్దా ఎక్కడైనా? చెప్పండి, దుఃఖం తొలిగిపోద్దా? ఏదరు అట్లా. కించ దుఃఖక్షయోపి, దుఃఖం కూడా క్షయమైపోతుంది, దుఃఖం కూడా తొలగిపోతుంది. నహి ఆత్మ సంబంధిని మనసి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. నహి ఆత్మ సంబంధిని మనసి ప్రచలితే, చూసారా? ఈ ప్రకారంగా ఎందుకంటే మనసు యొక్క నిగ్రహం యొక్క అధీనంలోనే ఉంది ఇదంతా అని వాళ్ళకి. ఎందుకంటే ఆత్మ సంబంధం ఉండేటువంటి మనసు అంటే, ఆత్మ సంబంధం అంటే అర్థమైందా? బాగా చూసి పెట్టుకోవాలి. ఆత్మని గట్టిగా పట్టుకోవాలన్నది మనసు. ఆత్మని గట్టిగా పట్టుకోవాలి కాబట్టి మనసు ఏం చేస్తుంది? ఆత్మని అలా ఊపేస్తుంది అన్నమాట, ఊపేస్తుంది. కొన్ని కోతులు చెట్టు మీద ఎక్కేసి చెట్టును ఊపుతుంది కదా గట్టిగా, చెట్టు కొమ్మల మీద ఎక్కేసి ఇలా ఊపి పారేస్తుంది కదా. ఆ టైంలో మనసు ఏం చేసిందంటే ఆత్మ మీద ఎక్కి కూర్చుంది, నెత్తి మీద. ఆత్మ నెత్తి మీద ఎక్కి కూర్చొని అదేం చేస్తుంది? ఊపేస్తుంది, తబలా వాయిస్తుంది. ఇది మనసు అనే కోతి.
ఊపేటప్పటికి ఆ మనసు ఏం చేస్తుంది, కదిలిపోతుంది. అందుకనే ఆత్మ నెత్తి మీద ఉండేటువంటి కోతికి, మనసు అనే కోతికి మీరేం చేశారంటే ధ్యానం చెప్పాలి, జపం చెప్పాలి. ధ్యానము, జపము, ఉపవాసము ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, అప్పుడు ధ్యానం చేస్తూ సైలెంట్ గా ఉన్నదనుకోండి ఆ కోతి ఆత్మ నెత్తి మీద కూర్చోండి. ఆత్మ నెత్తి మీద ఉండేటువంటి కోతికి మీరు ధ్యానం చెప్పినారు, జపం చెప్పినారు, పూజ చెప్పారు, వ్రతం చెప్పారు, ఇట్లాంటివన్నీ చెప్తుంటే అది ఏం చేస్తుంది, ఈ సాధనలో చెల్లించకుండా అలా కూర్చుంటుంది. అప్పటికి ఆత్మకి శాంతి వచ్చేస్తుంది. ఆత్మకి శాంతి కలిగిపోతుంది. లేకపోతే దానికి ఏమి జపము, తపము, ఉపవాసము ఇవన్నీ నేర్పలేదు అనుకోండి, అప్పుడు ఎగురుతూ ఉంటుంది అనమాట. ఆత్మ నెత్తిపైన కోతి, మనసు అనే కోతి ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉండేటప్పటికి ఆత్మకి చాలా బాధ, దుఃఖము ఇవన్నీ కలుగుతుంది. ఏందిరా నా నెత్తి మీద కూర్చుంది కోతే అని. చాలా విచిత్రంగా ఉంది కదా. సర్వవ్యాపకమైనటువంటి ఈ ఆత్మస్వరూపము దానికి ఒక నెత్తి ఉన్నట్టు, దాని మీద కోతి కూర్చున్నట్టు, మనసు లాంటి కోతి కూర్చున్నట్టు, అది చెలించినట్టు, ఆత్మకు అశాంతి కలిగినట్టు ఏముంటుందా ఇదంతా డ్రామా? ఇట్లా అల్లుతారు జనాలు. ఆత్మకు శాంతి కలగాలంటే, ఆత్మకు శాంతి, మనసు నిర్మలంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుంది. అరే మనసుకి ఆత్మకి ఏ సంబంధం అయ్యా? లేనిపోనివన్నీ. మనసు నిత్య నిర్మలంగా, ఆత్మ నిత్య నిర్మలంగా ఉండేది కదా, మనసు నిర్మలమా? ఏమంటారు, అది పెద్ద మలం, అది నిర్మలంగా ఉండవు ఏంటనైనా. ఇట్లా భావించుకుంటారనమాట. అంత విపరీతమే. ఇప్పుడు ఈ మనసు అనే కోతిని మనం ఏం చేయాలి? మనసు అనే కోతిని నిగ్రహంలో పెట్టాలి. ఈ మనసు అనే కోతిని నిగ్రహంగా పెడితే అప్పుడు నెత్తి మీద ఉండేటువంటి మనసు అనే కోతి సైలెంట్ అయిపోద్ది, మౌనం అయిపోద్ది, ఉపవాసం చేత బక్కచిక్కిపోతుంది. అప్పుడు ఆత్మకి నా నెత్తి మీద కోతి తగ్గి అది సైలెంట్ గా ఉంది, సాధువు అయిపోయింది అనుకుంటుందంట. ఏమిటి ఇదంతా? అండపిండ బ్రహ్మాండమంతయు సర్వవ్యాపకంగా, ఆకాశం కంటే సర్వవ్యాపకంగా వ్యాపించినటువంటి ఆత్మ ఎక్కడ, కోతి ఎక్కడ, నీ మోహమా? ఈ టైపులో విపరీతంగా ఆలోచన చేసి పెట్టుకోన్నారు. కాబట్టి ఆత్మ సంబంధిని మనసి ప్రజలితే దుఃఖక్షయ నహి అస్తి అవివేకినాం. అవివేకులు ఇలాగా భావించుకోన్నారు. ఇది ఒక భావన, దురభిప్రాయం, ఇది దుర్భావన. అందువల్ల మనసు ఆత్మను పట్టుకోండి. ఈ మనసు చెలించినప్పుడు దుఃఖం కలుగుతుంది. అది దుఃఖం చెలించకుండా ఉంటే దుఃఖం ఉండదు అని పెట్టుకోమన్నారనమాట. మనసు చెలించినట్లయితే ఆత్మ దానికి చలనం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, భయం వస్తుంది అని. కాబట్టి మనసు చెలించేదాన్ని బట్టి ఆత్మకి దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది అని అవివేకులు ఈ ప్రకారంగా భావించుకోమన్నారు. మనసు చెలించకుండా కానీ పెట్టుకుంటే, నిగ్రహంలో పెట్టుకుంటే ఆత్మకి అక్షయమైనటువంటి శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అంటారండి వాళ్ళు. ఏం పర్లేదండి. అసలు మనసు ఒకటి ఉందా? ఆత్మ ముందుందా? సర్వవ్యాపకత్వం ముందుందా? ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం తెలియకనే కదా వాళ్ళకి. దేనికి చేతనం ఉంది, దేనికి చేతనం లేదండి. మనసుకు చేతనం ఉంది అసలు నిజానికి. ఆత్మ చేతనమైనదా, మనసు చేతనమైనదా అది కూడా తెలియదు. ఇట్లా అవివేకులు అని వాళ్ళకి ఆ పేరే సార్థకమైందిగా. అవివేకులు అంటే వివేక రహితులు. ఇట్లా అంతేకాదు ఇంకా చూసుకోండి. కించ ఆత్మ ప్రబోధోపి మనోనిగ్రహాయత. ఆత్మజ్ఞానం కూడా మనోనిగ్రహం వల్లనే సంభవిస్తుంది, వస్తుంది అని చెప్తారు వాళ్ళు. మనోనిగ్రహం వల్లే ఆత్మజ్ఞానం కలుగుతుందంట. అబ్బా, మనోనిగ్రహం కలిగితే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందయ్యా స్వామి? మనోనిగ్రహం కలిగేదానికి అసలు మీరు ఎన్ని చేసినా కలిగించుకోదు. ఒకటి కాకపోతే ఇంకొకటి. దేనిలోకి దానిలో బిజీగా ఉంటుంది మనసు. నిగ్రహం ఏంటి అయ్యేదేం లేదు.
ఆత్మీయ యథార్థ జ్ఞానం తెలుసుకుంటాము అని అనుకోరు. మనసు నిగ్రహం అంటారు. మనసు నిగ్రహం పెట్టుకొని కూర్చున్నాం అనుకో, ఖాళీగా ఉండే మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండమని నేను ఉంటుంది. ఇది ఖాళీగా ఉంటుంది, అది ఏదో ఒక పని. అందుకని ఆత్మజ్ఞానం దానికి బోధించినారనుకోండి మీరు, ఇప్పుడు ఖాళీ దొరికిందండి దానికి. జస్ట్ మీరు ఒక ఏదో ధ్యానము ఏదో ఒక రకంగా ఏకాగ్రతకు సంబంధించిన ఉపాయంలో చిన్న పాయింట్ ఇచ్చినారు, దానికి ఖాళీగా దొరికింది. ఖాళీగా దొరికిగానే మీకు ఆత్మజ్ఞాన విచారం ఎవరో ఒకరు చెప్పినారు. చెప్పగానే ఏముంటుందంటే అది ఇది ఎట్లా చేయాలి, దీన్ని ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, జపమాలతో చేయాలా, ఇది ఆత్మజ్ఞానం ఉపదేశం మీరు చెప్పినారు కదా. ఆ ఉపదేశం ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు జపించాలి, ఎన్నిసార్లు ధ్యానించాలి, ఎన్నిసార్లు పూజ చేయాలి, ఈ యొక్క మీ ఆత్మోపదేశానికి ఎర్రగడ్డలు తినచ్చా, తెల్లగడ్డలు తినచ్చా, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ అలవాటు పోదు. వస్తుతంత్రం విన్నాం మనము, ఈ వస్తుతంత్రం ఇది కత్తుతంత్రం ఉండదు. అసలు ఫుల్ టైం కత్తుతంత్రంలో ఉంటారు వాళ్ళు. మీరు వస్తుతంత్రాన్ని బోధించినా సరే మళ్ళీ దాన్ని విధి నిషేధాల కిందకి తీసుకుంటారు. పోదండి, కుక్కతో ఒక వంకర అనలే, కుక్కతో ఒక వంకర, అది పోదు. అరే నేను వస్తుతంత్రం చెప్తుంటే మళ్ళీ నువ్వు ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, ఎన్ని పూటలు చేయాలి, ఏంటరా ఇదంతా, ఏమిటి ఇదంతా? స్వామి మీరు ఇంత జ్ఞానం చెప్పారు కదా, ఈ జ్ఞానం చెప్పిన తర్వాత ఏం చేయమంటారు? దీని ఈ జ్ఞానాన్ని చపాతీలు వేసుకోరా నాయన, జ్ఞానాన్ని ఏం చేయడం ఏంట్రా? ఈ టైపులో అడుగుతారు వాళ్ళు. అంటే మనసు ఖాళీగా ఉండి, ఆ ఖాళీ అంటే పని అప్పచెప్పలేదు, దానికి పని అప్పచెప్పకుండా ఉండేటప్పుడు దానికి ఈ బోధ కానీ మీరు చెబితే అప్పుడు వెంటనే ఏముంటుందంటే పని చేసే మనసు కాబట్టి, సరే ఆడించే తోక కాబట్టి, పని చేసే మనసు కాబట్టి దీన్ని కూడా ఒక పని వలె తీసుకుంటుంది, కర్మ వలె తీసుకుంటుంది. ఆ గత వాసనలు కూడా దానికి హెల్ప్ చేస్తాయి. నేను పూర్వం అంతా మేము చేసేవాళ్ళమే, అందుకని దీన్ని కూడా చేయాలి. అందుకని మీరు బ్రహ్మ విద్య ఉపదేశం చేసిన దాన్ని పారాయణం చేస్తారు వాళ్ళ. మీరు అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ విచారం చేసినా సరే అహం బ్రహ్మాస్మి మాటికి చెప్పిస్తారు వాళ్ళ. పోదది. ఎప్పుడైనా కుక్క తోక వంకర అది ఎప్పుడు ఆడకుండా చూసినారా, వంకర లేకుండా చూసినారా? మీ వల్ల రాదు అది. అందుకని ఖాళీగా ఉండే మనసుకి ఆత్మ శ్రవణము కానీ చెబితే అది దాని అర్థం గ్రహించుకోవడం కంటే కూడా అది అది ఏ రకమైనటువంటి కర్మ, అది ఎలాంటి కర్మ అది అని ఆలోచన చేస్తుంది. అదనమాట విచిత్రం, అంతా మనసు విచిత్రం. అందుకనే ఇట్లా సాధన చేసేటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా పడుతుంది? వైరాగ్యం రావాలి కదా. విషయ దోష దర్శనం చెయ్యాలి. సాధన ముందు అక్కడ పక్కకు పెట్టేసి విషయ దోష దర్శనం చెయ్యి. విషయ దోష దర్శనమే చేయరంటే వాళ్ళు సాధన చేస్తానంటారు, పెద్ద హీరోల్లాగా. పెద్ద హీరోలు వీళ్ళంతా సాధన చేస్తానంటారు. ఏంట్రా నీ సాధన? ముందు విషయములు ఎందు దోష దర్శనం చేయి, సత్యాసత్య వివేకం చేయి, గుణదోష దర్శనం చేయి, జన్మమూర్తి జరావ్యాధి దుఃఖ దోషాల దర్శనం చేయి. నీ మనసుకుండే కొవ్వు అన్ని కరిగిపోతాయి దెబ్బకి. దేవుడు సాధన అంటాడు, మనోనిగ్రహం అంటాడు. ఆ మనసు బలసి కొట్టుకుంటుంటే నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది దానికి? దాంట్లో ఉండేటువంటి అన్ని సత్యంతో పుట్టే దానికి విషయాలన్నీ. అందుకని గుణదోష దర్శనం చెయ్యాలి, నిత్యానిత్య వస్తు వివేక దర్శనం చేయాలి. అదే అప్పుడు కానీ మనసుకుండేటువంటి అవన్నీ వదలవు, బాగా ఫ్యాటీ అట్లా అనమాట. అర్థమైందా? కించ ఆత్మ ప్రబోధోపి మనో నిగ్రహాయత ఏవా. ఈ ఆత్మజ్ఞానం కూడా అంట మనోనిగ్రహం వల్లే వచ్చేస్తుందట. అబ్బా అంత తేలికే అంటే గురువు శాస్త్రము ఉపదేశము శ్రవణాదులు ఇవన్నీ అక్కర్లేదని అర్థం. శాస్త్రార్థ
వాక్యార్థ విచార జ్ఞానం అక్కర్లేదు, శ్రవణాదులు అక్కర్లేదు అని అర్థం దానికి. ఇంత గోళ చూడండి దానికి. తథా అక్షయాపి మోక్షాఖ్య శాంతి, అదేవిధంగా అక్షయమైనటువంటి మోక్షమని చెప్పబడేటువంటి శాంతి కూడా కలుగుతుంది. అది కూడా మనోనిగ్రహం వల్లనే కలుగుతుంది. ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్. మనోనిగ్రహమే ఆల్ ఇన్ వన్ అనమాట. అన్నిటికీ మనోనిగ్రహమే, అన్నిటికీ మనోనిగ్రహమే. మనసు ఎక్కడుందిరా నిగ్రహం చేసేదానికి? ఒక కుక్కనైనా కట్టేయచ్చు కానీ మనసు ఎక్కడుందంటావు నిగ్రహం చేసి? నువ్వు ఎన్ని జన్మల నుంచి ఎన్ని విషయాల మీద రాగం పెంచుకొని ఉన్నావో అవన్నీ నీకు చుట్టపెట్టుకొని ఉంటే ఎక్కడుంది నీకు? దాన్ని నిగ్రహం చేసేది అంత తేలిక ఏమిటి? దీనికి సమానంగా ఇంకొక 4 చెప్పాం కదా, దీన్ని బాగా విశేషంగా చెప్తే భలే వీడి సంగతి అంతా బయటకు వస్తుంది. ఈ తిక్క చేష్టలు ఉంటారు కదా సాధన చేసేవాడు, తిక్క చేష్టలన్నీ బయటకు వస్తాయి చెప్పదలుచుకుంటే. మళ్ళా వాళ్ళు తలదించుకోవాల్సింది అన్ని రకాల పిచ్చి పనులను చేస్తుంటారు సాధన పేరుతో. ఏవేమో చేస్తుంటారు, అవన్నీ అయ్యేది కాదు. నీ మనసుకు పెట్టిన జాడ్యం ఇది. ఆ జాడ్యం వదిలించుకోరా బాబు అంటే ఏమేమో చేసేస్తుంటారు. అబ్బో ఎన్ని చెప్తారో. వీడేమో ఒక బట్టను ఎత్తినేసుకుంటే వీడు ఏదో సర్వసంగ పరిత్యాగం అయిపోతుంది అంటాడు. ఏమిటి అవన్నీ? ఏమిటి ఇవన్నీ? ఏం కావు అవన్నీ. శ్రవణం చేస్తేనే కలుగుతుంది జ్ఞానం. శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసేటప్పుడు ఈ వివేకం కలుగుతుంది, ఆత్మానాత్మ వివేకము. అప్పుడు మనసుకు ఉండేటువంటి అవన్నీ అపోహలు కలుగుతుంది, మనసు మాయమైపోతుంది. అది చేయకుండా ఇలాంటి పిచ్చి సాధనలన్నీ మెంటల్ హాస్పిటల్లో చేసే సాధనలన్నీ చేస్తే ఏమవ్వదు. అన్ని మనోనిగ్రహం వల్ల కలిగిపోద్దంట. అబ్బా ఎవడు చెప్తాడు, ఎవడు వింటాడు? మీకు మీ సమాజం అట్లాగే ఉంది, ఆ గ్రూప్ అంతా అలాగే వినేటట్టు. దీనికి సమానంగా 41వ కారికలో చెప్తున్నారు. ఇది కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి, తమాషగా ఉంటుంది. మనోనిగ్రహము ఉందే ధైర్యపూర్వంగా చేయాలి అంట. ఇది కూడా చూసారా అర్థవాదంలోకే వస్తుంది. జ్ఞానిని ప్రశంసించుట, జ్ఞాన మార్గాన్ని ప్రశంసించుట, అజ్ఞానులను నింద చేయుట, అజ్ఞాన మార్గాలను కూడా నింద చేయుట. ఈ ప్రకారంగా వాళ్ళు గాలి తీస్తారు. దీంట్లో కూడా వాళ్ళు చేసే పనులు ఏంటని చూడండి. ఒకసారి చెప్తాం. నెక్స్ట్ క్లాసులో మళ్ళీ దీన్ని బాగా చక్కగా ఉత్సేక ఉదదే యద్వతో కుశాగ్రేణైక బిందునా మనసో నిగ్రహ యత్త తద్వద్వేద పరిఖ్యేదతః నిగ్రహ తద్వత్ భవేద్ అపరిఖ్యేదతః ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణైక బిందునా మనసో నిగ్రహ తద్వత్ భవేత్ అపరిఖ్యేదతః. ఇదొకటి. మనోనిగ్రహం ధైర్యపూర్వకంగా చేయవలెను అంటున్నాడు. ఏమిటి ధైర్యపూర్వకంగా చేసేది? ధైర్యంగానే మనోనిగ్రహం చేస్తారు. చివరికి వాళ్ళు ఏమవుతారు? కుప్పకూలుతారు. అదేం ఫలించక. ఎట్లా ఉంటుంది స్వామి అంటే చెప్తున్నారు, ధైర్యపూర్వకంగానే చేయవలెను. భలే ఉంటుంది మాట. చూసారా ఆరంభ సూరత్వం ఇదంతా. ఇప్పుడు దీనికి ఒక కహాని కూడా ఉంది. ఒకప్పుడు సముద్ర తీరంలో ఒక పిచ్చుక ఏం చేసిందంటే గుడ్లు పెట్టుకొని కాపాడుకునేదానికి ప్రయత్నం చేసిందట. చేస్తే అప్పుడు ఏం చేసింది, సముద్రుడు వచ్చి మాటిమాటికి ఆ సముద్రపు అలలు వచ్చి ఆ యొక్క పిచ్చుకు పెట్టినటువంటి గుడ్లను లాక్కొని పోయేది. సముద్రం అలలు కెరటాలు వచ్చి, అది పెద్దవి కదా సముద్రం కెరటాలు అనేవి. చాలా కోపం వచ్చేసేసి పిచ్చుకి, ఈ సముద్రం ఏంట్రా ఇలాగ నాకు ఎంత డిస్టర్బ్ చేస్తుంది, దీని దుంపదేగా సముద్రం అని నానా తిట్లు. ఎవరు? పిచ్చుక. నేను పెట్టిన గుడ్లనేది
అపహరించేస్తుంది ఈ సముద్రము, దీనికి పుట్టగతులు లేకుండా చేయాలి సముద్రానికి అని పిచ్చుక తిట్లు అనమాట. అప్పుడు ఇట్లాగా ఉండే సమకాలంలో ఆ పిచ్చుక ఎగురుతూ అక్కడే తిట్టుకుంటూ దీని సంగతి ఎట్లాగైనా తేల్చాలి, అది ఇది అని దీన్ని ఎండింపజేసేయాలి, అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటే అదే మార్గంలో ఋషులు ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఒక ఋషి, ఏమిటబ్బా ఏంటి ఈ యొక్క పిచ్చుక ఏమిటి ఇలాగా ఏదో గొడవ చేసేటట్టుంది, ఏమిటే పిచ్చుక నీకేమిటి, నీకు పక్షి ఏమిటి సంగతి? ఏమిటి స్వామి ఇట్లాగా ఈ సముద్రుడు అని ఇలా చేస్తున్నాడంటే, సరే ఒక పని చెప్తాను, ఉపాయం చూడు. ఏం చేస్తావంటే అర్థమైందా? అదేం చెప్పిందంటే అది పక్షరాజు అయినటువంటి గరుత్మంతుడికి కూడా చెప్పింది. అప్పుడు గరుత్మంతుడు ఫలానా ఋషులు ఇట్లా వెళ్తుంటారు, వాళ్ళకి చెప్పు, నువ్వు తప్పనిసరిగా సముద్ర సంగతి ఎండింపజేస్తారు. అగస్త్యుడు పూర్వం సముద్రాన్ని ఎండింపజేసేసినాడు దెబ్బకి, అట్లాగా జరుగుతుంది, నువ్వు చెప్పంటే అప్పుడు ఆ ఋషి ఎలా పోతుంటే చెప్తే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఏం ఎక్కర్లేదో చక్కగా నువ్వు నీ యొక్క గడ్డి పరక ఉంది కదా, ఆ గడ్డి పరకతో దర్భ తీసుకువెళ్ళు, సముద్రంలో ముంచు, నువ్వు బయట చల్లేస్తుండు. చూసారా ఆ ఋషి దీని తిక్క కుదరాలి, దీనికి ఏం అర్థం కావటంలో సముద్రం అసలు నువ్వు ఇక్కడ గుడ్లు పెట్టుకోవడమే తప్పు కదా, నీకు ఎన్ని చెట్లు లేవు, ఎన్ని లేవు, పుట్టలు లేవు, అక్కడ పెట్టుకోకుండా సముద్ర తీరంలో పెట్టి మళ్ళీ సముద్రంతో దెబ్బలట. నీకు స్థలం దొరికేదానికి కావలసినంత స్థలం నీకు దొరుకుతుంది కదా, సముద్రుడికి ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడికి పోతుంది? ఇక్కడి నుంచి మార్చాలా? ఏమన్నా తెలివి ఉండాలి నీకు ఈ పక్షికి అని ఆయన ఇట్లా చెప్పిపోయాడు అనమాట. దుర్బోధే అది. ఇదో మీకు మనోనిగ్రహం కోసం వెళ్ళిన వాళ్ళకి అందరికి లేనిపోయినవన్నీ సాధనలు చెప్పరా, ఆ టైపే దానికి చెప్పినారు. అప్పుడు ఏం చేసేది, దర్భనే ముంచి సముద్రంలో బయట చల్లేసేది, యువతలకు వచ్చేసి అంటే 1 మీటర్ 2 మీటర్లు అటు పోయి చల్లేసేసి, చల్లితే అది ఎండిపోద్దండి సముద్రం. మళ్ళా ధైర్యంగా నువ్వు చెయ్యాలి పని అని చెప్పాడు కాదు. అబ్బా ఓజిని దొంపది ధైర్యంగా చెయ్యాలంట. ఆ విధంగా మనసు నువ్వు నిగ్రహం చేసుకోవాలి. అదే ఆ యొక్క పిచ్చుకు దృష్టాంతం ఈ మనసుకి ఇచ్చినారు. ఇప్పుడు అవుతుందా చెప్పండి? అట్లా అనమాట. అందుకని ఏ ప్రకారంగా అయితే నువ్వు ఉద్రేగాన్ని వదిలిపెట్టి ధైర్యంగా నువ్వు కుశాగ్ర భాగంతో దర్భని నువ్వు అలా ముంచి సముద్రంలో పక్కకి వెళ్ళి చల్లేస్తూ అప్పుడు సముద్రం కూడా చివరికి ఎండిపోతుంది అని ఈ సాధన అండి. ఏమన్నా అర్థముందా? అట్లాగా ఈ మనసుకి కూడా నువ్వు నిగ్రహం చేస్తుండి అండపెండ బ్రహ్మాండమంతయు ఉన్నటువంటి ఈ యొక్క జగత్తుని నీ మనసులో నుంచి లేకుండా చేసేసుకో. ఈ మనసుకి టచ్ కాకుండా చెయ్యి. ఈ విధంగా చేస్తూ 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 ఉంటే నీకు మనసు నిగ్రహానికి వచ్చేస్తుంది అని బోధ. దుర్బోధ ఇది, సుబోధ కాదు ఇది. అవుతుంది అది. ఆత్మజ్ఞానం కలిగించుకోకుండా, జగత్ మిథ్య అని తెలుసుకోకుండా, మనసు మిథ్య అని తెలుసుకోకుండా ఇదంతా ఇట్లా చేస్తూ 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 ఉంటే నీకు కలిగిపోతుంది అని. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.